నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ మీ పేరు? శ్రీరాములు అండి. ఎక్కడి నుంచి వచ్చారు సార్? తోలేరు పంచాయతీ అండి మాది. విలేజ్ పక్కన పడమటిపాలెం అండి. ఏం చేస్తుంటారు సార్? నేను ఆక్వాకల్చర్ అండి. రాజకీయాల్లో బాగా తిరుగుతాం. మేము ఎక్కువగా మాకు రాజకీయం అంటే మెయిన్ మా గంజి శ్రీనివాస్ గారు ముఖ్యమండి. ఆయన కోసం మేము రాజకీయం కోసం మా స్వార్థం కోసం కాదు, ఆయన కోసం అలాగే వైఎస్ఆర్ పార్టీ కోసం ఎంత మాకు సొంత పనులు ఉన్నా కానీ మా గంజి శ్రీనివాస్ వచ్చి మేము కష్టపడి పనిచేస్తాం. ఇప్పుడు కష్టపడుతూనే ఉంటాం. ఇప్పుడే కదండి, మేము మా జీవితాంతకాలం కూడా ఆయన కోసం కష్టపడుతూనే ఉంటాం. సార్ మీ పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు సార్? నా పొలిటికల్ ఎంట్రీ 2000 ముందే సార్. 2000 ముందే. మీకు గ్రంథి శ్రీనివాస్ గారికి ఉన్న రాజకీయ పరిచయాలు చెప్పగలరా? నేను 2000కు ముందు రాజకీయాల్లో ఉన్నాను సార్. నేను 2007లో ఎంపీటీసీగా, అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందండి. అప్పుడు నేను 2007లో ఎంపీటీసీగా పోటీ చేయడం జరిగింది. అప్పుడు మాది పాలకొల్లు నియోజకవర్గం అండి. మాది పాలకొల్లు నియోజకవర్గం. తర్వాత 2009కి భీమవరం నియోజకవర్గం రావడం జరిగింది. అప్పుడు భీమవరం నియోజకవర్గం వచ్చినంటే మా గంజి గారి దగ్గర కలవడం జరిగింది మేము. అప్పుడు 2009లో మా ఎమ్మెల్యే గంజి గారికి టికెట్ వస్తుందని ఆశించాం. మా దురదృష్టం, ఎందుకంటే ఆయన ఇప్పుడు ప్రజల మనిషి. మా దురదృష్టం వల్ల టికెట్ రాకపోవడం, ఆ టికెట్ రాకపోవడం మేము చాలా బాధపడ్డాం. అప్పుడు మాకు ముక్కు ముఖం తెలియని వ్యక్తికి అంజిబాబు గారు టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజుని అంజిబాబు గారు టికెట్ ఇచ్చినప్పుడు ఏదైతే కొంతమంది పెద్దలు ఎవరికైతే ఇచ్చారులే పార్టీకి పనిచేయాలని మా దగ్గర రావడం జరిగింది. ఆ రోజున అంజిబాబు గారి కష్టపడి గెలిపించుకోవడం జరిగింది. మేము గెలిపించుకున్నాక 2009లో మేము 2012 వరకు ఆయన ఎంతో తిరుగుతూనే ఉన్నాం. కానీ ప్రొద్దుటి సాయంత్రం వరకు తిరిగినా మరుసటి రోజు ఏదైనా పని కోసం వెళ్తే మహానుభావులు, మహా డబ్బున్న వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు ఆయన ఆఫీస్ దగ్గర ఉండేవారు. మాకు అపాయింట్మెంట్ ఎప్పుడూ లేదు. ఒకవేళ అపాయింట్మెంట్ నుండి వెళ్ళినా కానీ మేము ఆ రోజంతా తిరిగి మరుసటి రోజు వెళ్ళినా మీరు ఏ ఊరు అని అడిగే గొప్ప నాయకుడు అండి అంజిబాబు. ఇక రాష్ట్రంలో అలాంటి నాయకుడిని ఎవరైనా చూడలేదు. ఆయన స్వార్థానికి, ఆయన పనికి ఉపయోగించుకున్నాడు కానీ మమ్మల్ని నాయకుడిగా ఏనాడు గుర్తించలేదు. సరే, మా అదృష్టం బాగుండి మొన్న జగన్ గారు పార్టీ పెట్టడం, వైఎస్ఆర్ పార్టీ పెట్టడం, మా ఎమ్మెల్యే గారు ఆ పార్టీకి వెళ్ళటం, ఆయన అడుగు జాడల్లో అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీ గుడ్ బై చెప్పి మా ఎమ్మెల్యే గారు కూడా మేము వైఎస్ఆర్ పార్టీకి జాయిన్ అవ్వటం, ఆ మహానుభావులు కూడా ఉండటం, మేము ఒక నాయకుడిగా గుర్తింపు పొందటం మా అదృష్టం. మాకు పదవులు అక్కర్లా, మాకు ఆస్తులు అక్కర్లద్దు. మా ఆస్తులు ఏదో మేము కష్టపడి కూలి పని చేసుకున్న సంపాదించుకుంటే మాకు సరిపోద్ది. రాజకీయాల మీద ఆస్తులు సంపాదించుకుంటానికి అయితే మా నాయకుడు కూడా జరగట్లేదు. మా నాయకుడితో పాటు మేము ప్రజలకు సేవ చేసుకుంటే, ఆయనతో పాటు మేము కూడా ఎంతమంది సేవ చేసుకుంటే ఆ భగవంతుడు మమ్మల్ని ఆరోగ్యంగా చూస్తారని కోరుకుంటున్నాం. అదే మాకు సంతోషం సార్. 2019 ముందు తర్వాత అభివృద్ధి గురించి చెప్పగలరా? 2019 ముందు టీడీపీ అధికారంలో ఉంది. అప్పుడు 2014 ఎలక్షన్లో అంజిబాబు గెలవడం జరిగింది. 2014 నుంచి 19 వరకు అయితే మా తోలేరు పంచాయతీలో, అంటే 14 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు కూడా మా తోలేరు పంచాయతీలో ఎంతమంది నాయకులు, పెద్ద పెద్ద నాయకులు ఉన్నప్పటికీ కూడా పంచాయతీ అంటే ఒక సచివాలయ పంచాయతీ ఆఫీస్ కట్టుకోలేని దౌర్భాగ్యతనం మా తోలేరుకున్నది. మరి మా అదృష్టం కొలదు జగన్ గారు ముఖ్యమంత్రి రావడం, మా ఎమ్మెల్యేగా గంజి గారు 2019 ఎమ్మెల్యేగా రావడం, ఒక 2019 సచివాలయం కొత్తగా నూతనంగా కట్టుకోవడం జరిగింది. అలాగే మా విలేజ్, అంటే చిన్న విలేజ్ మాకు పడమటిపాలెంలో దాదాపు 40 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఒక బోర్డు స్కూల్ కట్టుకోవడం, అలాగే తోలేరులో మరి రైతు భరోసా కానీ, తోలేరు గ్రామంలో హాస్పిటల్స్ కానీ, అసలు వీధి రోడ్లు అయితే మనం అనుకోకర్లేదు. సిసి రోడ్లు అతి వేగంగా అంత అభివృద్ధి చేయడం జరిగింది. అది కాకుండా టీడీపీ ప్రభుత్వంలో మా పడవడపాలెం గ్రామంలో సిసి రోడ్ అంటే 3 కోట్ల రూపాయలు సిసి రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది. అయితే ఆ రోజు అంజిబాబు గారు పర్సెంటేజ్ తీసుకుంటానంటే వల్ల కాంట్రాక్ట్స్ ఎదరకొచ్చి రోడ్డు అయిపోవడం జరిగింది. మా అదృష్టం గురించి మా ఎమ్మెల్యే గారు గెలవడం, గెలిచిన 2 నెలల్లోనే ఆయన దగ్గర నేను వెళ్ళడం జరిగింది. ఏదో ఒక అబ్బాయిని, మా ఊళ్ళో వెంకన్నయ్య అబ్బాయిని తీసుకుని వెళ్ళడం జరిగింది.
సార్ అంతొత్తుల్లో ఉన్నక్కడ ఏం శ్రీరాములు అని అడగడం జరిగింది. సార్ ఇది పరిస్థితి అంటే, సరే నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు, డిఈ గారి దగ్గరికి వెళ్ళమన్నారు. డిఈ గారు ఎక్కడ ఉన్నా తెలియస్తారంటే ఏం అక్కర్లేదు, నువ్వు ఏఈ గారి దగ్గరికి వెళ్ళి నాతో మాట్లాడి నీ ఫోన్ తనడం జరిగింది. సరే ఏఈ గారు ఎమ్మెల్యే గారి దగ్గర రావటం, ఎమ్మెల్యే గారు కాంట్రాక్టర్ గారితో మాట్లాడటం, తెలుగుదేశం ప్రభుత్వంలో ఏమైనా పర్సెంటేజ్ అడిగారేమో కానీ మా ప్రభుత్వంలో మా కార్యకర్తలు కానీ మాకు కానీ ఏ ఒక్క రూపాయి పర్సెంటేజ్ అక్కర్లేదు, ముందు ఇమీడియట్లీగా సీసీ రోడ్ని వేయండి, మీ బిల్లుకి నేను చూసుకుంటానని చెప్పి ధైర్యంగా కాంట్రాక్టర్ చెప్పి మా పడవటపాలెం గ్రామానికి సీసీ రోడ్ వేయడం జరిగింది. మరి మాకు అది ఎంతో అదృష్టంగా భావించుకుంటున్నాం మా ఊరికండి. సార్ మీ ఎమ్మెల్యే గారు మీకు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు సార్? మా ఎమ్మెల్యే గారు సపోర్ట్ అంటే మాకు ఒకటే తృప్తి సార్. మాకు ఏ ఇబ్బంది ఉన్నా ముందు చెప్పుకోవడం అంటే జరిగితే, ఏ ఇబ్బంది ఉన్నా ఆయన చెప్పడం అంటే జరిగితే ఆ నిమిషంలోనే నువ్వు వెళ్ళిపో నేను చూస్తాననే వ్యక్తి కాదండి మా ఎమ్మెల్యే గారు. ఆ ఒక్క నిమిషంలోనే మాకు సాల్వ్ చేసి పంపే వ్యక్తి అండి. అదే కాదు సార్, మేము 2009 కానీ ఆయనతో ప్రయాణం చేస్తున్నాం. ప్రయాణం చేసేటప్పుడు కూడా మాకు ఎంతో తృప్తి ఏంటంటే మాకు పదవులు కదా, అక్కడ 1000 మందిలో ఉన్న కూడా నాలాంటి వ్యక్తుల్ని పేరెత్తి పిలిచి శ్రీరాములు రా అని ఆప్యాయతంగా పిలిచే వ్యక్తి ఎవరంటే ఈ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే ఉండరేమో మా ఎమ్మెల్యే గారు పిలుస్తారు. మాకు పెద్ద పదవి, అదే మాకు తృప్తి. మేమున్నంతకాలం కూడా ఆయన రాజకీయంగా ఎంత కష్టపడైన పని చేస్తాం, మాకు ఆ పదవే మాకు ఆ పిలిపే మాకు పెద్ద పదవిగా భావించుకుంటాం సార్. ప్రతి ఒక్కరికి ఉంటుంది పదవులు చేయాలని, ఆ పిలిపే మాకు పెద్ద పదవిగా కోరుకుంటూ ఆయన వారికి ఎంతైనా కష్టపడతాం, ఏ విధంగా అయినా కూడా ముందుకెళ్తూ ఉంటాం సార్. ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు తృణప్రాయంగా ఎంపీ పదవిని వస్తుంటే కూడా వదులుకున్నారు, ఎందుకంటారు? మంత్రి పదవి. మా ఎమ్మెల్యే గారు స్వార్థం కోసం ఆలోచించారు. నాకు ఒక మంత్రి వస్తే నాకు హోదా పెరిగిపోతుంది అని ఆలోచించాల. ఇక్కడ ఖచ్చితంగా జిల్లా హెడ్ క్వార్టర్ ఉంటే చుట్టుపక్కల గ్రామాలు బాగుపడతాయి, అలాగే ఇక్కడున్న ప్రజలందరూ కూడా ముందుకు సాగుతానికి బాగుంటుంది, అభివృద్ధి అనేది శుభ్రంగా ముందుకు సాగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మరి జిల్లా హెడ్ క్వార్టర్ అయినందుకు మరి హాస్పిటల్ వచ్చిందంటే ఆయన సొంత ఆస్తులు దానం చేసి, మరి అదే కాదు కస్తూరిబాయి కాలేజీలు కానీ ఆయన సొంత ఆస్తులు దానం చేసి మరి ఆయన హాస్పిటల్ కట్టుతున్నాడంటే ఈ చుట్టుపక్కల గ్రామాలే కాదండి, ఈ నియోజకవర్గం కాదు పక్క నియోజకవర్గాలు కూడా వచ్చి చాలా ఆరోగ్యం కోసం మరి ముందుకు సాగుతారంటే ఆయన తీసుకున్న ఆలోచనే మాకు మంచిది. అంతేగాని ఆయన స్వార్థం కోసం హోదా కావాలని ఒకటి జిల్లా హెడ్ క్వార్టర్ కావాలి భీమవరానికి, భీమవరంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అంటే ఇక్కడ అభివృద్ధి జరగటానికి మనం కూడా కృషి చేయడానికి చాలా బాగుంటుంది హెడ్ క్వార్టర్ అవుతాయని ఆలోచనతో మా ఎమ్మెల్యే గారు మంత్రి పదవిని త్యాగం చేస్తున్నారు. గణనీయుడు సార్ రాష్ట్రం. సార్ మీకు సంక్షేమ ఫలాలు మీ ఊర్లో అందరికీ అందినాయండి? ప్రతి ఒక్కరికి సార్, ఎందుకంటే ఆయన వారంటీ చేయటం మహానుభావు జగన్ గారు, మరి ఆ వారంటీస్ ద్వారా ప్రొద్దుటి ఇంటికి వెళ్ళటం తలుపు కొట్టి మరి పెన్షన్ ఇవ్వడమే కాదు, మరి ఏదైనా అమ్మ కూడా ఏమనండి, ఇది ఇంకా చెప్పుకోవాలంటే మనం చెప్పలేము కూడా అండి. ప్రతి సంక్షేమ పథకాలు హరుకుడు అయిన అందరి వ్యక్తులకి కూడా ప్రతి ఒక్కరికి కూడా అందింది. ఎటువంటి పరిస్థితుల్లో మా గ్రామంలో ఎక్కడ కూడా ఫేజులు అవ్వలేదు సార్. అదే మా సంతోషం. సంక్షేమ ఫలాలు తీసుకున్న ప్రజలు ఏమనుకుంటున్నారు సార్? అసలు ఏ విధంగా అవతల వ్యక్తులు ఎంత అంటే చెప్తున్నారు, మేము వస్తే అది ఇచ్చేస్తాం, మేము వస్తే ఇది ఇచ్చేస్తాం, ఎవరు నమ్మట్లేదు సార్. ఒక్క జగన్ గారిని నమ్ముతున్నారు. ఎందుకంటే ఆయన ఏ లంచాలు లేకుండా బటన్ నొక్కి మనకి అందరికీ అందుతున్నాయి. రెండోది ఒక పంచాయతీ ఆఫీస్ గారికి వెళ్ళక్కర్లేదు, ఎంఆర్ ఆఫీస్ గారికి వెళ్ళక్కర్లేదు, మున్సిపాలిటీ గారికి వెళ్ళక్కర్లేదు, ప్రతిదీ కూడా వారంటీస్ ద్వారా మన పనులు అవుతున్నాయి. అందుకని ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీకి వేయాలి. రెండు, ఇక్కడున్న మన ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు కూడా ప్రజలతో ఉండే వ్యక్తి. మనం ఏ విధంగా కూడా గన్సీన్ గారు చేయాలని ఆలోచించారు. ఓకే సార్, మీ ఊర్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి సార్? మాది 10,100 సిల్లర్ సార్, సుమారు 10,100. మీ ఎమ్మెల్యే గారికి ఈ 2024 ఎలక్షన్లో ఎంత మెజారిటీ ఇస్తున్నారు? 2019లో మాది 19 బూత్ సార్ పడమటిపాలెం. అప్పుడు 102 ఓట్లు 110 ఓట్లు మెజారిటీ ఇచ్చాను సార్. ఇప్పుడు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను సార్, 250 ఓట్లు మెజారిటీ మా బూత్ వరకు. అలాగే 25, 26, 27 కూడా తోలేరులో బూతులు ఉన్నాయి సార్. అవి కూడా ఖచ్చితంగా మెజారిటీ వస్తుందని ఆశిస్తున్నాం. అయినప్పటికీ కూడా
మా గ్రామం వచ్చినప్పటికి 19 బూత్ నెంబర్ 19 పడమటపాలెం సార్ ఖచ్చితంగా 200 పైన తిరుగు 200 పైన మెజార్టీ ఇస్తామని మీ మీడియా ద్వారా మాత్రం మేము ఛాలెంజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి. థ్యాంక్ యూ సార్.